హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మహి తెలుగు అమ్మాయి. నేను ఈ రోజు అయితే రాజు ఆలుగడ్డ గారిని అయితే ఇంటర్వ్యూ చేస్తున్నాను. హాయ్ రాజు గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానండి. చాలా లాంగ్ టైం, 3 years తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ. మరేంటి 3 years లో మీ లైఫ్ లో ఏమైనా చేంజెస్? బాడీలో అయితే చాలా చేంజెస్ వచ్చాయండి. పొట్ట బట్ట ఇట్లాంటివి. చాలా హ్యాండ్సమ్ ఉన్నారు. ఓకే, ఏంటంటే ఈ 3 years లో చాలా జరిగాయి మా లైఫ్లో. ఏంటంటే బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే జరిగింది లడ్డు వాళ్ళ అమ్మ చనిపోవడం. తర్వాత ఏంటంటే కొన్ని మాకు ప్రాబ్లమ్స్ రావడము. ఒకప్పుడు బాగా అంటే చూసావు కదా నువ్వు, అప్పుడు చాలా బాగా మంచిగా ఒక గ్రాండ్ హోటల్లో రూమ్ తీసుకొని ఒక ఫ్లైట్లో వచ్చేసి క్రికెట్ మ్యాచ్ చేసి మళ్ళీ ఫ్లైట్లో వెళ్ళిపోతుంది. అంటే బాగుండేది లైఫ్. ఏంటంటే అప్పట్లో బాగా ఏం చేసేవాడిని స్టాక్ మార్కెట్స్ ఇట్లాంటివి. తర్వాత మాకు ఫైనాన్షియల్ మా ప్రాబ్లమ్స్ రావడము, స్టాక్ మార్కెట్లో మనీ మొత్తం బయటకు తీయడము, ఇలా జరిగాయి. కొన్ని అద్భుతాలు జరిగాయి మేడం, జరిగిందే కాదు. కానీ ఎట్ ప్రజెంట్ అయితే మాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు, హ్యాపీగా ఉన్నాం. ఇంకొకటి విషయం అడుగుదాము. యూట్యూబ్ లో ఈ వైఫ్ పల్లాలు ఇలా కాకుండా అక్క చెల్లి అలా వీడియోస్ చేయకుండా చేయొచ్చు, తప్పులేదు. కాకపోతే ఏంటంటే నువ్వు అడిగింది చాలా మంచి క్వశ్చన్. ఇప్పుడు ఎవరైనా ఒక అమ్మాయితోటి మనము పెట్టుకునేటప్పుడు తెలంగాణ ఎందుకు చెల్లిగా పెట్టుకోవచ్చు కదా, మీరు వీడియోస్ అలా తీయచ్చు కదా అని అడిగావు. నైస్ క్వశ్చన్. వాళ్ళని బయట చెల్లిలానా ఇలా ఎలా చూసినా కూడా వీడియోస్ వరకు మాత్రం ఏంటంటే మనకు వేరే ఆప్షన్ ఉండదు. ఇప్పుడు ఏంటంటే నేను నిన్ను చెల్లి అని చెప్పాను అనుకో, నీతో పెళ్ళాంతో తీసే వీడియో నేను తీయలేను. కానీ పెళ్ళాం అని చెప్పాను అనుకో, చెల్లితో ఏ వీడియోలు తీయగలనో అవన్నీ పెళ్ళాంతో తీయచ్చు. ఓకే, లాజిక్ అర్థమైందా? అర్థమైంది. అంటే చెల్లి చేసే పనులు పెళ్ళాం చేయలేదు, పెళ్ళాం చేసే పనులు చెల్లి చేయలేదు. కానీ చెల్లి చేసే ప్రతి పని పెళ్ళాం చేయగలుగుతుంది. ఓకే, అంటే ఏదైనా ఒక కాన్సెప్ట్ అనుకుంటాం అనుకో, ఇప్పుడు నేను చెల్లి అని చెప్పి సడన్గా మనకు వేరే కాన్సెప్ట్ ఏదైనా పడినప్పుడు ఏంటంటే ఇది కష్టం అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే నేను ఈ సిస్టర్ అనే రిలేషన్షిప్కి చాలా వాల్యూ ఇస్తాను. ఎందుకంటే మాకు ఓన్గా సిస్టర్స్ లేరు. అంటే పిన్ని కూతురులని ఉంటారు జనాలకి, జనరల్గా పిన్ని కూతురు బాబాయ్ కూతురులని ఉంటారు. మా దరిద్రం ఏంటంటే మాకు ఇట్లా పిన్ని కూతుర్లు కూడా లేరు చిన్నప్పటి నుంచి. అంటే బాగా సెంటిమెంట్ ఎక్కువ. ఈవెన్ ఏంటంటే నేను చెల్లి అనే అమ్మాయితోటి అసలు మాట్లాడను. ఎందుకంటే మా చెల్లెలు ఎవరైనా మాట్లాడిస్తారు కదా, బాగున్నావు అనంటే బాగున్నా, ఏమైనా కావాలంటే తీసుకోమ్మా, అంతే. ఎక్కువ అంటే ఆ రిలేషన్షిప్కి నేను ఎక్కువ వాల్యూ ఇస్తాను. సో జోక్స్ చేయను వాళ్ళతో. రాజు ఆలుగడ్డ అంటే మీ ఇనిషియల్ అండి, అది మీ ఇంటి పేరా? కాదు మేడం, మా ఊరి పేరు. అది బేసిక్గా ఏంటంటే అది మా ఊరి పేరు. నేను అప్పట్లో బాగుంటుంది ప్రొనౌన్సియేషన్ మా ఊరికి, అంటే బాగా ఇష్టం నాకు అట్లా. అంటే తర్వాత ఏమైందంటే కనుక జనాలందరూ కూడా అదే ఫాలో అవడం మొదలెట్టారు. ఇప్పుడైతే బ్రాండ్ అయిపోయింది రాజు ఆలుగడ్డ. నేనైతే మీ ఇంటి పేరేమో అనుకున్నాను. అది ఇదొకటే కాదు, ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ యూట్యూబ్ లో ఇస్మార్ట్ అజయ్ అని నేను ఛానల్ పెట్టాను. ఫస్ట్ ఇస్మార్ట్ అజయ్. తర్వాత మా ఊరికి మా వాడు వినోద్ గారు వచ్చాడు, వాడికి అదే పేరు మార్పించాను, నేనే పెట్టా పేరు స్మార్ట్ వినోద్ అని పెట్టుకోరా అని. సో వాడి తర్వాత చూస్తే ఎన్ని స్మార్ట్లు ఉన్నాయో తెలియదు. అంటే ఈ స్మార్ట్ విమల, ఈ స్మార్ట్ ఏదేదో ఉన్నాయి చాలా. అట్లా ఏంటంటే రాజు ఆలుగడ్డ ఇవ్వలేదు. మొన్న అయితే కనుక మెసేజ్ చేసినారు, అంటే అనకూడదు సంథింగ్, ఒక ఆలుగడ్డ అని పేరు చెప్పి అమ్మాయి, రాజు బ్రదర్ ఆమె కూడా మీ వైఫేనా అంట. ఆమె ఎందుకు నా వైఫ్ అవుతుంది? అంటే ఆలుగడ్డ ఇనిషియల్ అని అనుకుంటారు. నేను కూడా అలాగే అనుకున్నాను, ఇంటి పేరేమో. పోన్లే, పర్లేదు, తప్పేం లేదు, బాగుందిగా. ఇదేదో బాగుంది రాజు ఆలుగడ్డ అని పేరున్న వాళ్ళందరూ మీ పిల్లలు అయితే వాళ్ళ ముగ్గులు ఎరగపడతారు. అట్లా కాదు. సో ఇది ఓకే. ఇంకో క్వశ్చన్ రాజు గారు, మీరు వచ్చిన దగ్గర నుంచి నేను వెళ్ళాలండి దివాళీకి, మళ్ళీ ట్రైన్ అది దొరకదు, పిల్లలు అని ఎక్కువ విన్నాను వచ్చి ఎంతసేపు కూడా. సో మరి మీరు మీ వైఫ్ మీరు కలిసిపోతే బాగుంటది కదా. అంటే నేనే కాదు, చాలా మంది కూడా వాళ్ళు కామెంట్స్ కూడా చాలా మంది పెడుతూ ఉంటారు. ఏంటంటే అది కుదరకనే అన్ని జరిగాయి మా జీవితంలో. ఎందుకంటే ఇప్పుడు అంత బాధపడిన సిచ్యువేషన్ ఏం లేదబ్బా. ఇప్పుడు ఏంటంటే నేను కూడా అదే చెప్తాను, ఏంటంటే కనుక ఆడపిల్లకి ఒకసారి పెళ్లి చేసేటప్పుడు మగాళ్ళనే కాదు కొంచెం ఆడవాళ్ళని కూడా అడగండి అని. ఎందుకంటే తల్లిదండ్రులు ఏం చెప్తారంటే పెళ్లి చేసేయాలి, ఒక అబ్బాయికి ఏం చేసేస్తారు, అమ్మాయి ఇష్టం ఉందా లేదా అని కాదు. దరిద్రం ఏంటంటే ఇక్కడ నా జీవితంలో నేను అబ్బాయి అనేది నేను ఎన్నిసార్లు కూడా నాకు ఎలా అయితే ఇష్టమని చెప్పింది పెళ్లికి ముందు. తర్వాత చెప్పింది మా అమ్మ నా బలవంతంగా నేను చేసుకున్నా అని. సో రీజన్ ఏదైనప్పటికి కూడా పిల్లలు ఉన్నారు. మేము మాకు పిల్లలు ఇష్టం. అండ్ చాలా మంది ఆ మెసేజ్ పెట్టేటోళ్ళకి నేను ఎన్నోసార్లు చెప్పాను, అసలు అలా ఎలా కోరుకుంటారండి? వినండి,
విడిపోయిన ఇప్పుడు ఒక రిలేషన్షిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తన లైఫ్ తనకు సపరేట్గా ఉంది, నా లైఫ్ నాకు సపరేట్గా ఉంది. అంటే ఇప్పుడు ఇంకో కొంతమంది వచ్చి ఆడపిల్ల ఒంటరిగా ఇబ్బంది పడుతుంది అంటే ఎంతోమంది ఇబ్బంది పడతారు, అందరూ నేను పెళ్ళామనుకుంటాను ఏంటి. ఇప్పుడు రిలేషన్షిప్ ఉన్నంత వరకు వాళ్ళు మన రిలేటివ్సే. వన్స్ వాళ్ళు వద్దు అనుకుని మనల్ని వదిలేసిపోయిన తర్వాత కరెక్ట్ కాదు, అట్లా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. దట్టు విడాకులు అయిపోయిన తర్వాత కలిసి ఉంటే రెస్పాన్సిబిలిటీ ఎవరైనా ఖచ్చితంగా తీసుకుంటారండి. సెపరేట్ అయిపోయిన తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళే అని చెప్తున్నారు. డివోర్స్ కూడా అయిపోయాయి లీగల్ గా. పిల్లల మీద రైట్స్ ఉంటాయి కానీ ఒకరి మీద ఒకరికైతే రైట్స్ ఉండవు. పిల్లల మీద పిల్లలిద్దరికి సమానమే, ఇద్దరికి ప్రేమ ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరు ఇద్దరికి పిల్లలు కాబట్టి. సో అట్లా ఏంటంటే కనుక మా లైఫ్ లో మాకు లేని ఏంది ఇది కామెడీ. ఇప్పుడు ప్రతిదీ మీరు వచ్చి చూడరు కదా. ఇప్పుడు మా లైఫ్ లో ఏం జరుగుతుంది, ఇప్పుడు ఈ వీడియో వెనకాల ఏం జరుగుతుంది, వీడియో ముందు ఏం జరుగుతుంది, రూమ్ అంటే ఏది ఎవరికి తెలియదు కదా. ఏది చూస్తే అదే అట్లేం కాదు. ఏంటంటే అదే ఇది అసలు టాపిక్, అనవసర టాపిక్ ఇది. నా దగ్గర ఎంతమంది వచ్చి చెప్తుంటారు ఇవన్నీ కుదరకనే అన్ని ట్రై చేసి ఏది కుదరకనే ఫైనల్ విషయం మా జీవితంలో జరిగింది డివోర్స్. వద్దు, నువ్వు నాకొద్దు, నేను నీకొద్దు, నీ లైఫ్ నువ్వు, నా లైఫ్ నేను. ఇక్కడ నీది తప్పు, నాది తప్పు, మనది తప్పు కాదు. అందరిది తప్పులు ఉన్నాయి, అందరూ కరెక్ట్ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు నువ్వు ఒక విలన్ చూసినట్టు విలన్ అంటావు, హీరో వచ్చి విలన్ క్యారెక్టర్ వచ్చి హీరోని విలన్ లాగా చూస్తావు. పుష్పలో ఎర్రచందనం మొదలు మొత్తం అంటే మంచివాడు, మన హీరో కాబట్టి అంతే కదా. బేసిక్ అదే ఏంటంటే చందనం దొంగతనాలు చేసే ఆయన అని వేరే ఆయన చెప్తే కనుక బావాడు పోతే దొంగన కూడా వాడు అంటాం. అదే పుష్ప అయితే పుష్పరాజ్ అంటాం. అంటే ఏంటి ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్. ఆ పుష్పరాజునే నువ్వు ఫ్యాన్ అంటున్నావు, వాడిని పట్టబుద్ధులు తిట్టడం 100 మంది ఉన్నారు సెక్షన్ లో. వాడు ఏం చేసినా హైప్ ఇచ్చేటోళ్ళు కూడా 100 మంది ఉన్నారు. అట్లా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్, మన కరెక్ట్. కానీ మ్యాటర్ ఏంటంటే అది కంప్లీట్ గా తెగిపోయింది. వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నా ఏం చేసినా నాకు సంబంధం లేదు, నేను ఎలా ఉన్నా ఏం చేస్తున్నా వాళ్ళకి సంబంధం లేదు. సో ఇది క్వశ్చన్. ఓకే, మీ క్వశ్చన్ కి అయితే ఆన్సర్ దొరికింది కదండి. అతన్ని నాకు కూడా తెలియదు పర్సనల్ గా, అందుకే ఆ క్వశ్చన్ అయితే అడిగాను. మీకు నాకు ఇద్దరికి యూజ్ అయింది. అది లీగల్లీ డివోర్స్డ్. ఇంకొక క్వశ్చన్ రాజు గారు, మీరు షార్ట్ ఫిలిం చేశారు కదా, అది బాగా ట్రెండింగ్ లో కూడా ఉంది. మళ్ళీ ఏదైనా ప్లాన్ చేయండి, నేను కూడా యాక్టింగ్ బాగా చేస్తాను. లేదులే మహి, అప్పుడు అంటే బాగా ఓపిక ఉన్నది. అండ్ షార్ట్ ఫిల్మ్ అంటే ఏంటంటే కనుక ఇప్పుడు నాకు ఏంటంటే ఒక వీడియో ఇలా మాట్లాడేసి అప్లోడ్ చేయడం అనేది నాకు అలవాటు. ఒక వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్ ఇలాంటి వాటి జోలికి వచ్చేసరికి ఏంటంటే ఒక టీం ఉండాలి, అంటే చాలా పెద్ద తతంగం. అండ్ ఎడిటింగ్ చేసేటోళ్ళు, స్కిల్స్, అండ్ ఎంతో లాట్ ఆఫ్ వర్క్ ఉంటుంది. సో అంత పెద్ద ఎఫర్ట్ అయితే ఇప్పుడు పెట్టే సిచ్యువేషన్ అయితే లేదు. రోజు 25 మందికి వంట చేసి పెట్టేదాన్ని నేను. లడ్డు 25 మందికి వంట చేసి పెట్టేది అందరికి, కానీ ఇంట్రెస్ట్ లేదు తనకి, బాగా వండి పెడుతుంది. సో ఇట్లా ఏంటంటే చాలా పెద్ద పని మరి అది. అంటే వాటి జోలికి అయితే వెళ్ళట్లేదు. అందుకోసమే కదా ఇప్పుడు ఆ షార్ట్ ఫిల్మ్ అని చెప్పి ఏది చేసినా బాగానే ఉంటుంది, వైఫ్ క్యారెక్టర్ అయినా ఏదైనా. కానీ అట్లా చెప్పకుండా మనం డైరెక్ట్ వీడియోస్ తీస్తున్నాం కాబట్టి ఇలా డబ్బులు అంటే వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ అంటేనే మనం చేసేది ఒక ఎంటర్టైన్మెంట్. సో అది వాళ్ళకి అర్థమైన రోజు ఈ క్వశ్చన్స్ ఏమి ఉండవు. అయినా ఇదిగో నేను రాజు ఆలగడ్డ, ఇదిగో మా చెల్లి అంటే వాళ్ళే స్కిప్ చేసేస్తారండి. ఏదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంటేనే జనాలే, ఆ తిట్టిన వాళ్ళైనా కమెంట్ మంచిగుంటే పెట్టరు, ఇట్లా ఉంటే కమెంట్ వెంటనే పెడతారు. సో వాళ్ళు కూడా అంతేలేండి, వాళ్ళు అదే తీసుకుంటారు. కాకపోతే ఆ తీసుకోవడంలో కూడా నెగిటివ్ ని స్ప్రెడ్ చేస్తారు అంతే. ఓకే, మరి మీరు ఇంతకు ముందు కోర్సు వీడియోస్ షార్ట్స్ వచ్చాయి కదా, ఇప్పుడు ఎందుకు మానేసారా? మానేయడమా అంటే నేను ఆల్మోస్ట్ మానేసి కూడా 1.5 year అయింది మహి. రీజన్ ఏంటంటే బేసిక్గా నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఇది అనుకోవచ్చు. ఏంటంటే నేను ఎదగడం కాదు, పక్కన ఎదిగిస్తే బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. ₹1 కూడా తీసుకోకుండా ఎంతోమంది యూట్యూబర్స్ని మంచి సక్సెస్ఫుల్ యూట్యూబర్స్గా తీర్చిదిద్దాను. అది అందరికి తెలిసినది. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే ఇప్పుడు వాళ్ళ అవసరం కోసం, అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు మహి, నీకు నా దగ్గర నుంచి ఒక యూట్యూబ్ తెలివితేటలు కావాలి. దానికి నువ్వేం చేసేదానివి అంటే నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడేదానివి, రాజు గారు బాగున్నారా, ఇలా ఇలా అని. ఇంకొంచెం ఏంటంటే అన్నయ్య అని ప్రేమ చూపించడం, లేని ప్రేమ, ఏదో ఒక యూట్యూబ్ కోసం మాత్రమే, అంటే లైఫ్ లాంగ్ మీతో మాట్లాడతాం. అంటే వాళ్ళ అవసరం ఉన్నంతసేపు ఏంటంటే పొద్దున్న నాకేంటంటే ఇప్పుడు ఒకడు ఆ అబ్బాయి అయినా కానీ, లడ్డుకు తెలుసు బాగా, అవు లడ్డు, ఒక అబ్బాయి అయినా వాడు బాగా నాతో మాట్లాడుతున్నాడు అంటే కనుక రోజు అలవాటు అయిపోతాం.
అవును. నాకు అబ్బాయి అమ్మాయి జెండర్ ఈక్వేషన్ ఏం లేదు. ఒక అబ్బాయి మంచిగా మాట్లాడినా వాడితో మంచిగా మాట్లాడతా, ఇంకా బాగా చూసుకుంటాను. అంటే ఏంటంటే లేని ప్రేమ నటించి వాళ్ళ సక్సెస్ కోసం నన్ను వాడుకొని తర్వాత మాట్లాడడం మానేస్తున్నారు. ఆ, నేను తప్పనట్లేదు. ఇప్పుడు వాడు ఎదుగుతున్నన్ని రోజులు వాడికంటే ఎక్కువ నేను పండగ చేసుకుంటా, కానీ వాడు ఎదగడం ఆగిపోయినాక ఏంటంటే నాతో మాట్లాడడం మానేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళని బాగా చూసుకుంటారు. లడ్డు లడ్డు టాపిక్ డైవర్ట్ అవుతుంది. లడ్డు ఆపు లడ్డు, మర్చిపోతా. ఓకే. ఇది ఇంత ఎనర్జీ. సో ఏంటంటే ఇలా లేకుండా ఎవరితో నాకు ఏ రిలేషన్షిప్ వద్దు, కానీ నాకు అందరికీ బాగుపడడం ఇష్టం. సో నాకు యూట్యూబ్ గురించి ఎంత తెలుసో అంత వాళ్ళకి చెప్తా, వాళ్ళు బాగుపడతారు. కానీ చాలా మంది ఇక్కడ ఒక తప్పు చేస్తున్నారు మహి. యూట్యూబ్ అంటే ఏమనుకుంటున్నారంటే అందరూ టెక్ ఛానల్ వాడు చెప్పేది యూట్యూబ్ గురించి అనుకుంటున్నారు. అవును. కాకపోతే ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే వాళ్ళకి టెక్ ఛానల్ వాడు యూట్యూబ్ ఎలా చేయాలో నీకు నేర్పిస్తాడు. నేను యూట్యూబ్లో నీకు ఎలా సక్సెస్ అవ్వాలో నేర్పిస్తాను. అవును. సక్సెస్ అవ్వడానికి యూట్యూబ్ చేయడానికి ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే యూట్యూబ్ ఎలా చేయాలనేది ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్ చేస్తున్నారు. అంటే రోజు వీడియో పెడుతున్నారు, మంచి thumbnail పెడుతున్నారు, కావాల్సిన ట్యాగ్స్ రాస్తున్నారు. ఇవన్నీ వాళ్ళు ఎందుకంటే టెక్ ఛానల్ మీకు ఇవి నేర్పిస్తుంది, మీరు ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటున్నారు. అవును. కానీ మీకు సక్సెస్ అవ్వడానికి ఆ టిప్స్ పనికిరావు. ఆ టిప్స్ అన్ని వినే ఇప్పుడు ఈ వినోద్ గాడు కొత్త ఛానల్ పెట్టినాడు, వాడు సక్సెస్ కాలే, యూట్యూబ్ వదిలేసినాడు, నా ఇంటికి వచ్చి వాడు సక్సెస్ అయినాడు. ఈ విలేజ్ 19 లక్షల సబ్స్క్రైబర్ వాడు ఒక ఛానల్ పెట్టాడు, 4 ఏళ్ళు కష్టపడ్డారు, సక్సెస్ కాలే, తర్వాత నా దగ్గరకు వచ్చే ఛానల్ పెట్టి ఇప్పుడు ఈ మన ఏపీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ యూట్యూబర్స్. అలా ప్రతి ఒక్కరు ఏంటంటే ఎందుకంటే వాళ్ళందరూ టెక్ ఛానల్ విన్నలే కదా. ఇక్కడ టెక్ ఛానల్లో మీకు ఏం చెప్తారంటే యూట్యూబ్ ఎలా చేయాలి నేర్పిస్తారు. మీ అందరు యూట్యూబ్ చేయడం వచ్చు, మీరందరూ వీడియోస్ పెడతారు, మీరందరూ ఛానల్ పెడతారు, కానీ ఎలా సక్సెస్ అవ్వాలో తెలియదు. నేను ఎలా సక్సెస్ అవ్వాలనే టిప్స్ చెప్తే వాళ్ళ ఆడికి వచ్చి నువ్వేంది నా thumbnail గురించి సరిగా చెప్పలేదే అంటాడు. అరే నేను చెప్పేది నీకు సక్సెస్ అవ్వడం ఎట్లానా, నువ్వు ఈ వీడియోస్ తీసుకోవాలి, ఈ టైంలో పోస్ట్ చేసుకోవాలి, ఈ తప్పులు చేయకూడదు నీకు. ఎందుకంటే ఎక్కడే కానీ నువ్వు ఈ తప్పులు చేయొద్దు, నువ్వు ఇలా పోస్ట్ చేస్తేనే సక్సెస్. ఎందుకంటే 13 సంవత్సరాల నా అనుభవం యూట్యూబ్లో. అందుకోసం ఏంటంటే మీరు ఎప్పుడే ఉంది? ఓడేమో 2011 2011 నుంచి అంటే లేదు అప్పుడు యూట్యూబ్ వస్తుంది ఎవరికి తెలియదు, కొంతమంది కాదు, 90% పీపుల్కి తెలియదు. 2011 అక్కడ నుంచి 2016 వరకు నేను ఫేస్ లేకుండా వీడియోస్ తీశాను. అంటే అసలు అంటే బ్యాక్గ్రౌండ్లో వాయిస్ అంటే అప్పుడు మాకు అవి ఎట్లా తిన్నా తెలిసిన. ఈరోజు మీరైతే కనుక 4000 వాచ్ అవర్స్ కావాలి ఇవన్నీ అంటున్నారు కదా, అప్పుడేం లే కొత్త ఛానల్ పెట్టు, ఒక వీడియో పెట్టు, మానిటేషన్ అప్పుడే వెంటనే. నీకు ఇంకో విషయం చెప్పనా, నువ్వు వేరే వాడి వీడియో దొబ్బుకొని వచ్చి పెట్టు, 1000 వ్యూస్ వచ్చినాయంటే నీకు $1. అంటే పండగ, ఒక స్వర్ణ యుగం నేను చూసింది. చూడండి అప్పుడు యూట్యూబ్ మనకి అసలు ఏం తెలియదు. ఇప్పుడు మనకు తెలిసిందంతా 4000 వాచ్ అవర్స్, మానిటైజేషన్, సబ్స్క్రైబర్స్, మానిటైజేషన్ ఎలా 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 డబ్బులు ఎలా వస్తాయి ఏం లేవంట. అంటే యూట్యూబ్ పునర్గీతం లేదు లేదు అస్సలు. అప్పట్లో మీరు ఈవెన్ ఏంటంటే దొబ్బుకొచ్చిన వీడియో పెట్టినా సరే, అంటే ఇక్కడ వాళ్ళు వీడియోస్ తీసుకొస్తాం కదా, అది పెట్టినా నీకు డబ్బులు ఇచ్చేటోడు. ఒక్కరోజు మానిటైజేషన్ అంటే ఒక 0 సబ్స్క్రైబర్స్ ఛానల్ క్రియేట్ చేయడం, మానిటైజేషన్ ఆన్ చేయడం, 500 వీడియోలు దాంట్లో వేయడం నేను చేసే పని. అంటే ఏంటంటే ఒకటే రోజు 500 వీడియోలు అప్లోడ్ చేస్తుంటివి. నీకు అర్థమైందా? ఈ 500 వీడియోస్ కూడా ఏంటంటే మేము వర్క్ చేయించడం. అప్పట్లో ఏం చేసేటోళ్ళం అంటే 2021 నుంచి 25 వరకు మామూలుగా వీళ్ళు ఉంటారు కదా కాల్ సెంటర్లో పనిచేసే అమ్మాయిలు, వాళ్ళు హౌ టు వేర్ ఏ శారీ అంటే పంజాబ్ స్టైల్లో, కేరళ స్టైల్లో, నార్త్ ఇండియన్ స్టైల్లో, ఈ స్టైల్లో, ఆ స్టైల్లో అని 500 వీడియోలు ఒకే రోజు వదిలేటోళ్ళం ఆన్లైన్లో. వేస్తే కనుక ఏమవుతుందంటే ఇప్పుడు ఒక 500 వీడియోలు పెట్టామంటే కనుక 1, 2, 3 తిరుగుతుంటాయి కదా జనాల్లో, ఇంకా అవి తిరిగేటివి 5 డబ్బులు వచ్చేటివి. అంటే కొన్ని రోజులకి ఏం చేస్తారు తెలిసిన, ఓహో వీళ్ళు ఏదో ఫేక్ గా చేస్తున్నాడని ఛానల్ డిలీట్ చేసేవాడు. వాడు ఛానల్ డిలీట్ చేసి మేము ఎందుకు బాధపడతాం, నువ్వు కొత్త ఛానల్ పెడతాం ఒకటే రోజు, మళ్ళీ 500 వీడియోస్ అయ్యేసేవాళ్ళు. సీరియస్లీ. అంటే అలా 2016 వరకు చేశా యూట్యూబ్. తర్వాత నాకు ఒక డెంగ్యూ ఫీవర్ రావడము, నా జీవితంలో ఒక నెల రోజులు అంటే ఎట్లా అంటే 24 అవర్స్ బిజీగా ఉండే నేను సడన్ గా ఒక నెల రోజులు బెడ్ మీద పడకాల్సి వచ్చింది జీవితంలో. ఆ నెల రోజులు అంటే ఇది చేయాలి, అది చేయాలి, ఇది అది అది ఇది వర్క్ రోజంతా ఇట్లా. అప్పటికి నాకు ఒక 200 ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి ఫేస్బుక్లో. సో వాటన్నిటిని మేనేజ్మెంట్ ఇది అంటూ నిద్ర లేని రోజులు ఎన్నో గడిపాను. ఆ తర్వాత నెల రోజులు పడుకున్న తర్వాత నాకు అర్థమైంది, వచ్చిన జ్ఞానోదయం ఏంటంటే జీవితంలో మనకు మనీయే కాదు ప్రశాంతంగా బతకాలి అని. తర్వాత అన్నీ నాకు ఫేస్బుక్ పేజెస్ అన్ని రెంట్కి ఇచ్చేసా.
ఇవన్నీ యూట్యూబ్ ఛానల్స్ అన్ని బంద్ చేసేసా. వెళ్ళి వ్యవసాయం చేయడం మొదలెట్టా. ఒక 2 years పాటు యూట్యూబ్ వదిలేసాను, అన్ని వదిలేసాను. నా ఫేస్బుక్ ప్యాన్ చేసాను. తర్వాత వెళ్ళి పెళ్లి చేసుకున్నా. పెళ్లి చేసుకున్న తర్వాత నెలకి 50,000 డబ్బులు ఇచ్చేవాళ్ళు నా ఫ్యాన్ పేజెస్ నుంచి. యూట్యూబ్ అంటే వెబ్సైట్స్కి నా పేజెస్ అన్ని రెంట్కి ఇచ్చా. సో వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు, తినకుండా హ్యాపీగా తిరుగుకుంటా. పల్లెటూరులో 50,000 అంటే చాలా ఎక్కువ కదా, అప్పట్లో చాలా ఎక్కువ. సో ఆ 50,000 డబ్బులు వచ్చేవి. మా వ్యవసాయం చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాం. లైఫ్ బాగా వెళ్ళిపోతుంది. తర్వాత ఏంటంటే మా వరుణ్ కడుపులో పడ్డాడు. అప్పుడు నా ఏజ్ 23. నేను అనుకున్నాను ఏంటంటే క్రికెటర్ అవ్వాలి, వెళ్ళి లక్ష్మణ్ అకాడమీలో జాయిన్ అవ్వాలి. ఎలా జాయిన్ అవ్వాలి నాకు చాలా ఇష్టం. సో నేను బాగా ఆడతాను, క్రికెటర్ అవ్వాలి అనుకున్నా. సో నెలకు ఒక 50,000 డబ్బులు వస్తున్నాయి. ఇంకే పని చేయకుండా వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటున్నాము. అప్పటికి ఇంకా వెళ్ళి క్రికెటర్ అని అవుతాను నాకు కోరిక చిన్నప్పటి నుంచి, క్రికెటర్ అవ్వాలని. సో జాయిన్ అవ్వాలనుకున్నా. లక్ష్మణ్ అకాడమీకి వెళ్ళి క్రికెటర్ అవుదాం, ఎలాగో మంత్లీ నేను సంపాదించుకునే డబ్బులు వస్తున్నాయి అని అనుకున్న. సడన్గా అంటే ఒక వారం రోజుల్లో నేను వెళ్తా అనేటప్పుడు నాకు ఒక గుడ్ న్యూస్ తెలిసింది ఏంటంటే నేను తండ్రిని కాబోతున్నా అని. మా వరుణ్ కడుపులో పడ్డాడు. అంటే వాడు కడుపులో పడ్డమే నా జీవితంలో జరగాల్సిన అద్భుతాలన్నీ జరిగాయి. వెంటనే నా పేజెస్ అన్ని హ్యాక్ అయ్యాయి అన్నాడు. వాడు పొద్దున్న పడ్డాడు, సాయంత్రానికి నా జీవితం చేంజ్ అయ్యింది. ఫేస్బుక్ ఫ్యాన్ పేజెస్ అన్నీ హ్యాక్ అయ్యాయి. వేరే వాడు ఎవరో హ్యాక్ చేశాడు. అంటే నేను నా పాస్వర్డ్ ఇచ్చిండి, తెలిసినోడే మా కొడుకు. వాడు అనిల్ అని నా ఫ్రెండ్, మా తమ్ముడు, బాగా ఇద్దరం కలిసి చేసేటోళ్ళం. వాడే హ్యాక్ చేశాడు, పోయాయి. అప్పటి నుంచి అలవాటు నీకు మోసపోవడం. అది ఇద్దరం కలిసి చేసాంలే. వాడిని ఇద్దరం చేసాం, వాడికి సగం నేను సగం పంచుకున్నాం విడిపోయేటప్పుడు. సో తర్వాత మోసం అది ఇంకా సడన్గా నా లైఫ్ మారింది. అప్పుడు ఫుల్గా ఇంకా నేను వ్యవసాయం మీద ఉండి, మా అమ్మమ్మ ఉండేది ఏంటంటే సుమారుగా అప్పుడు మా అమ్మమ్మ మంచి ఫామ్లో ఉండేది, షాప్ పెట్టేది, అంటే బాగా సంపాదించేది. ఊరు నిండా వడ్డీలకి ఇచ్చింది, వడ్డీ డబ్బులు వచ్చేటివి, ఇట్లా బాగా అమ్మమ్మ ఉంది ఫామ్లో. సో తర్వాత ఏంటంటే ఇంకా నేను అప్పుడు వ్యవసాయం చేస్తా అని అంటే ఇంకా చెప్పేటోని ఈరోజు అమ్మ ఆవు పేడ కొట్టాలంట, ఇది కొట్టాలంట, ఆర్గానిక్ ఫార్మింగ్ అంట, అది అర్థంగా వీడియో పెట్టుకుంటా. వాడు HM టీవీలో కానీ ఈడ కానీ నెల తల్లి చూపిస్తాడు. ఆవు పేడ కొట్టాలంట, నీళ్లు కొట్టాలంట, అమ్మ ఇదో మందులు కలపాలి, గుడ్లు కొట్టాలంట, నిమ్మరసం, ఈ రసం, ఆ రసం అంటే పిచ్చిగా వ్యవసాయం చేసేటోని. అంటే ఏం పిచ్చి పని, వాడు ఏం చెప్తే అది చేసేటోని యూట్యూబ్ చూసి. అలా ఏంటంటే యూట్యూబ్లో బాగా లాస్ వచ్చింది. అంటే మామూలుగా నేను ఏది చేసినా సక్రమంగా ఉండే కాదు. అప్పటి వరకు నా జీవితంలో సక్సెస్ఫుల్ పర్సన్ని కాస్త నేను ఒక ఎర్రిపప్పలా కనిపించేటోని. అంటే అందరూ వాళ్ళంది ఎందుకు ఇదంతా 2 బస్తాలు మంది వేసినామంటే 40 మూటలు వండుతాయి అనేటోళ్ళు. నేనేమో పిచ్చోన్లాగా కష్టపడేటోని, ఆర్గానిక్గా పండించాలి, న్యాచురల్గా తినాలి, ఇట్లాంటివన్నీ వీడియోస్ చూసేటోని. అప్పట్లో అనుకుంటా అందరు తిట్టారు, అందరు ఇంట్లో వాళ్ళు కూడా ఇంట్లో గంటేశారు నన్ను లాస్ట్. అది అద్భుతం కూడా జరిగింది. సో ఏంటంటే ఇట్లా మా అమ్మమ్మ, నా అదృష్టం ఏంటంటే మా అమ్మమ్మ నేను ఏది చెప్పినా, మా ఈరోజు పోయి ఒక నువ్వు చంపేసి వస్తామా, సాయంత్రం వచ్చి నువ్వు బయలు తీసుకురామంటే అంతేనాయనా పోయి పొడిచి కస్స పొడిచి వచ్చేయి, నేను తీసుకొస్తా అంటే నేను ఏదైనా చెప్పని మా అమ్మమ్మకి అది ఒక వేదవాక్కు. తీసి డబ్బులు ఇచ్చేది అమ్మమ్మ, తీసి డబ్బులు ఇచ్చేది. అంటే ఏదంటే అది ఏదో ఒక రోజు నువ్వు సాధియాలరా, ఏదో ఒక రోజు నువ్వు చేయాలరా, ఏదో ఒకటి అని నాకు డబ్బులు ఇచ్చేది. నేను పొద్దుటోని వ్యవసాయం చేసేటోని. లిటరల్లీ ఏంటంటే కనుక ఒక 2 yearsలోనే మా అమ్మ దగ్గర ఒక 2-3 lakhs దాకా లాస్ చేసా. అంటే పోయాయి, బాగా డబ్బులు పోయాయి. నేను పెట్టుబడి పెడతా, కష్టపడతా, కుక్కలా కష్టపడేటోడిని. సో ఇలా మనీ పోయేదంటే ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు ఇట్లయితే కష్టం అంటే, నాకు 18 ఎకరాలు ఉంది మాది. అంటే 15 ఎకరాలు వ్యవసాయం చేసేవాళ్ళు. ఓ 2 ఎకరాలు నాకు ఇచ్చారు. ఆ 2 ఎకరాలు నేను లాస్ చేస్తున్నానని, ఈ 2 ఎకరాలు లాస్ చేస్తున్నావు అంటే నువ్వు సైలెంట్గా ఉండి అన్నారు. మనం వినాం కదా, చాలా సీరియస్గా చెప్పాను. అంటే నేను టైంపాస్ చేసుకుంటున్నాను, నా గురించి ఎందుకని వదిలేశాను. తర్వాత ఇట్లయితే కుదరదు, నువ్వు ఇంట్లో చెప్పు అన్నారు. తర్వాత ఏమైందంటే ఇట్లా అంటే వాళ్ళు పొమ్మన్నారు కదా, సరే నేను పోతాను, నా బంగారం నాకు ఇవ్వండి, నా ఆస్తి నాకు పంచండి అని భాగాలు పంచారు. లాస్ట్కి ఏం చేశారంటే ఆ 2 ఎకరాలు నాకు ఇచ్చారు. ఆ 2 ఎకరాలు నాకు ఇచ్చి ఇంట్లోంచి వెళ్ళిపో అన్నారు. సో తర్వాత నేను పడ్డాను కదా, చూసి అప్పుడు కాదు, అప్పుడు మా కొడుకు పుట్టాడు, వాడు పెద్దోడు కూడా అయ్యాడు. అంటే చూసి నేను మోసపోయే కదా 2 years వ్యవసాయ రైతులు. తర్వాత ఏం చేశానంటే నాకు మండి నేనైనా మంచి చేయాలరా రైతులకని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను, స్వాతి అగ్రికల్చర్ అని. అప్పుడు మా పాప ప్రెగ్నెంట్. అంటే నాకు యూట్యూబ్ గురించి బాగా తెలుసుగా,
20 ఏళ్ళ అనుభవం ఉంది. పెట్టిన వారం రోజులకే ఇంకా దుమ్ము లేచిన, అంటే వారం రోజులకి మానిటేషన్ అయింది. పెట్టిన వారం రోజులకే వాళ్ళు అడిగిన వాచ్ టైం దాటిపై 1,00,000. ఇప్పుడు నీకు 4,000 వాచ్ అవర్స్ కావాలి. నాకెంత తెలిసినా నేను మానిటేషన్కి వెళ్ళింది 70,000 గంటలతో వినా వారం రోజులకి. అంటే అంత ఫాస్ట్ సక్సెస్. అంటే అప్పుడు కూడా నేను బాగా ఆలోచించానులే, రైతులకు మంచి చేయాలి, కానీ మనం చెప్తే వినరు, ఇలా ఏది తెలియని అమ్మాయి చెప్తే బాగా వింటారు, అంటే ఇంకోటి మా వైపు నేను బాగా చూసుకోవాలని అప్పట్లో దాన్ని అది స్టార్ట్ చేశాను. సో అట్లా స్వాతి అగ్రికల్చర్ రైతులకు మంచి చేద్దామని నేను వచ్చాను. ఈ యదవనాయాలు ఏంటంటే ఒకడు ఇద్దరు ఏంటంటే నువ్వు ఎన్ని సొల్లు వీడియోలు చెప్తున్నారు, వాళ్ళు వ్యూస్ కోసం చెప్తున్నారు అన్నారు. అప్పుడు ఆ వ్యూస్ కోసం స్వాతి ఆలగడ్డని పెట్టి రోజు సొల్లు వీడియోలు తీయడం మొదలెట్టి నా జీవితం అట్నుంచి అట్ట మార్కుంటూ వచ్చింది. కనీసం రైతుల కన్నా మంచి చేయలేదు, ఈ పనికిమాల నా కొడుకు వీళ్ళకన్నా చేద్దామని, యూట్యూబర్ల కన్నా చేసి కొంచెం వీళ్ళనన్నా బాగుపడదామనే ఉద్దేశంతో నా ఇంటికి ఎవడొస్తే వాడికి ఫ్రీగా ప్రమోషన్ చేసి టిప్స్ చెప్పి వాడికి కోచింగ్ ఇచ్చి అవసరమైతే నా గురించి నెగిటివ్గానే చెప్పుకోరా, నువ్వు బాగుపడరా అని చాలా మంది చిన్న యూట్యూబర్లు అందరికి హెల్ప్ చేసి వాళ్ళని మంచి స్టేజ్ తీసుకొని వచ్చారు. అక్కడితో ఆగిపోకుండా ఏంటంటే వాళ్ళు దొంగ ప్రేమలు చూపించడం, సక్సెస్ అయిన తర్వాత వదిలేసిపోవడంతో వాళ్ళు వద్దురా, కనీసం ఇంకా వీళ్ళకు నాకు ఏ రిలేషన్ వద్దు, కనీసం ఇట్లా కోర్స్ అనే చెప్పి వాళ్ళకి నాకు తెలిసి టిప్స్ చెప్పి వాళ్ళు బాగుపడతారంటే దాని కింద కూడా ఏంటంటే నేను చెప్పింది నేను ఒకటి మహి, నీ కొడుకు ఫ్యూచర్లో ప్రయోజకుడు అవుతాడో లేదో తెలియదు, కానీ నువ్వు వాడిని పెంచుతున్నావు. వాడు దుర్మార్గుడో దరిద్రుడో తర్వాత సంగతి, వాడిని అయితే నువ్వు పెంచుతున్నావుగా పెద్ద అయ్యే వరకు. అట్లా చెప్పేది ఏదైనా కనీసం 2 నెలలు నేను చెప్తా 100 టిప్స్. ఈ 100 ఏంటంటే కనుక గుండెకాయ లాంటివి. ఇప్పుడు ఈ 100 నువ్వు పాటించాలి. నీ కొడుక్కి అన్ని చేయి, ఒక 100 కోట్ల ఆస్తి, కార్లు కొను, బంగళాలు కొను, అన్ని చేయి, కావాల్సిన ఫుడ్ పెట్టు, నీళ్ళు ఒక్కటి తాపాకు ఒక 3 రోజులు. ఒక తప్పే కదా, ఒక తప్పి చేయి, నీళ్ళు దాపాకు. వాడికి కార్లు ఇవ్వు, బంగారం కూడా దీనికి అవసరం అయితే నీళ్ళు దాపాకు 3 రోజులు. వాడు తస్తాడా లేదా? ఈ దరిద్రుడు అదే చెప్తున్నారు, నేను చెప్పింది ఆడ వింటున్నారు. ఇప్పుడు వాడు ఎవడు, నేను దీన్ని కూడా ఆలోచించి ఏంటంటే నేను చేసిన తప్పు ఒకటి ఏంటంటే ఈ కోర్స్ అనేది నువ్వు కొంటావు, నువ్వు నీ ఫ్రెండ్ ఉంటుంది, దానికి కూడా పంపించుకునేలా ఆప్షన్ పెట్టా. అంటే నాకు నష్టమే, కానీ ఫ్రీగా వస్తుందంటే చూసి అది కూడా బాగుపడుతుంది అని. వాడు ఏం చేసిన అంటే వాడు ఎత్తుకొచ్చి యూట్యూబ్లో పెడతాడు. అది అన్న పూర్తిగా పెడతావచ్చుగా. నేను 18 వీడియోలు తీసి పెడితే వాడు ఆడ 7 వీడియోలు పెడతాడు. ఆ 7 వీడియోలు ఈ ముండలు చూసి ఆ 7 వీడియోలో ఏం పోతుంటే సగం కూడా ఉండదు. దాన్ని తీసుకొచ్చి సగం చేసి రాజు చెప్పినట్లు అన్ని పాటించిన నేను సక్సెస్ కాలే, ఆడ నేను 100 చెప్పింటే వాళ్ళు ఒకటి కూడా పాడారు. మహా అయితే వాళ్ళు చేసేది ఒకటే, ఏ టైంలో వీడియో పెట్టమైనా అది ఏ టైంలో పెడతారు, ఆ ఒకటే. అది కూడా కంటిన్యూగా చేయరు. నేను చెప్పిన అన్ని టిప్స్ పాటించి 2 నెలలు యూట్యూబ్ చేసిన వాళ్ళు 100 మంది ఈజీగా సక్సెస్ అయింటారు. నా దగ్గర చెప్పిన వాళ్ళు కష్టపడి చూసి ప్రతిదీ పాటించిన వాళ్ళు ఈజీగా అయిపోతారు. 2 నెలలు అంత ఆగదు మన వాళ్ళకి. ఒరే జీవితాన్ని ఎప్పుడో 20,000 ఉద్యోగం వచ్చేదానికి చిన్నప్పటి నుంచి అవుతాం రా. కనీసం ఇది యూట్యూబ్ లైఫ్లు మారుతాయిరా, మన తరాలు మారుతాయి, జాతకాలు మారుతాయి. ఇప్పుడు ఏంటంటే నువ్వు తోపు యూట్యూబర్ అయినావు అనుకో, మీ అక్కకో ఛానల్, మీ చెల్లికో ఛానల్, మీ అన్నకో ఛానల్, మీ అమ్మకో ఛానల్ పెట్టి నువ్వు బతకచ్చు. నువ్వు ఒక్కదాన్ని బాగుపడితే గవర్నమెంట్ ఉద్యోగం కంటే గొప్పది యూట్యూబ్. దీనికోసం నువ్వు ఒక 3 నెలలు నేను చెప్పింది వినవా, రోజుకో వీడియో, ఒక 2 నెలలు 3 నెలలు చెప్పింది అన్ని చేయరంటే అబ్బట్లేదు. ఫస్ట్ వీడియో పెట్టా రాజు చెప్పినట్టు, నా నువ్వు చెప్పినట్టు ఇంకా పెట్టినా ఈరోజు వ్యూస్ రాలే దో. నిన్న కాదు, వాడు పొద్దున కోర్స్ తీసుకుంటావు, సాయంత్రం మెసేజ్ పెడతాను నాకు ఈరోజు వ్యూస్ రాలే అని. సీరియస్లీ అంటే చెప్పేది ఇని ఒక 2 నెలలు వాడు చేస్తే కదా 10 వీడియోలు పెట్టిన వెంటనే రాజు చెప్పింది తప్పు వదిలే. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క మెట్టు కాదు, డైరెక్ట్ ఏంటంటే కనుక ఏదో పక్షి కన్నునే కొట్టాలన్నట్టుగా నేను చెప్పే టిప్స్ అన్ని కూడా బేసిక్గా నేను ఏంటంటే మరి ప్రతి వీడియోకి వ్యూస్ వచ్చేటట్టుగా నేను చెప్పలే. ఇప్పుడు ఏంటంటే నువ్వు అంటే 10 సొల్లు వీడియోస్ తీసినా ఏదో ఒక వీడియో కరెక్ట్గా తీస్తావు, మంచి వీడియో తీస్తావు, మంచి దొరుకుతుంది. కానీ ఆ మంచిగా దొరికే వీడియో జనాల్లోకి బాగా వెళ్ళడానికి నేను చెప్పే టిప్స్ పనికొస్తాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ 10 వీడియోస్కే వీళ్ళు నేను చెప్పినట్టు విని వ్యూస్ రావట్లేదు కదా అని మానేస్తే 11 మంచి వీడియో తీస్తావుగా నువ్వు నెలకు 2 నెలలకు ఆ వీడియోకి వ్యూస్ రాకుండా పడిపోతాయి. అదే నువ్వు అట్లా కంటిన్యూ చేసినావు అనుకో, ఏ రోజైతే నువ్వు మంచి వీడియో తీసి కరెక్ట్గా ఉన్నప్పుడు నేను చెప్పిన టిప్స్ ని పాటిస్తే ఏంటంటే ఆ వీడియో జనాలకు కొట్టుకొని వెళ్తుంది. అంటే ఏంటంటే యూట్యూబ్ లో ఏ తప్పులు చేస్తే యూట్యూబ్ వాడు ఏంటంటే ఒక వీడియోను వాడు అనుకుంటాడు ఏమంటే జనాలకు పంపించాలనుకుంటాడు. అనుకున్నప్పుడు ఏంటంటే వాడు చెక్ చేస్తాడు, నీ థంబ్నెయిల్ కరెక్ట్గా ఉందా, నువ్వు పెట్టిన ట్యాగ్స్ కరెక్ట్గా ఉన్నాయా, నువ్వు పెట్టిన వ్యూ కరెక్ట్గా ఉన్నాయా అని. ఇక్కడ ఏంటంటే కనుక వీళ్ళు టెక్ ఛానల్స్ ఉంటారు కదా,
వాళ్ళ బతుకులకి ఎప్పుడు వాళ్ళకి 1,00,000 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చినాయి, ఏదో బుడ్డేది వచ్చింటే ఎప్పుడో ఒకసారి 1,00,000 వ్యూస్ వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళ తప్పలేదు, వాళ్ళు చేసేది కంటెంట్ వీడియోస్ కాబట్టి ఎక్కువ వ్యూస్ రావు. కానీ వాళ్ళకి ఎక్కువ ట్రెండింగ్ వీడియోస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ట్రెండింగ్ వీడియోస్ తెలియదు. కానీ ఒక వరుస పెట్టి ఎన్ని 7 వీడియోస్ 13 వీడియోస్ ట్రెండింగ్ లో పడినాయి ఇండియాలో. సో ఏ వీడియో ట్రెండింగ్ చేస్తే పడుతుంది అనేది నా రాజాలో ఎడగాలని నాకు తెలుసు. అంటే యూట్యూబ్ వాడు ఏంటంటే మన వీడియో అంటే వాడు ట్రెండింగ్ లో వేయడానికి వీళ్ళు ట్యాగ్స్ కరెక్ట్ పెట్టాడా, వీడియో తమిళ కరెక్ట్ పెట్టాడా, వీడియో ఏమైనా తప్పులు చేసాడని చెక్ చేస్తాడు. ఏదైనా తప్పు ఉందంటే ఏం చేస్తాడంటే పక్కన పెడతాడు. అంటే నేను చెప్పిన దాని వల్ల ఏమవుతుందంటే వాడు 10,000 వ్యూస్ వచ్చేటోడి దగ్గర 10 లక్షలకైనా వెళ్ళిపోతుంది వీడియో. అంటే ఏదో ఒక వీడియో ఇది బాగా చూస్తారు వ్యూస్, అది ఆగకుండా వెళ్ళిపోతుంది. సో ఏమైనా తప్పులు చేసామంటే ఏమవుతుంది అంటే ఒక రోజు వేయచ్చు చోట ఓ 10,000 20,000 వచ్చి ఆగిపోతుంది. అర్థమైందా? కానీ ఇంత నేను చేసింది ఇది మానేసింది ఎందుకంటే కనుక వాడిచ్చే 3,000కి నెల రోజులు వాడికి ఏ డౌట్ వచ్చినా నేను చెప్పి అది నాకేం అవసరం రా ఫోన్ చేసి ఊరికే. అంటే అప్పట్లో నేను ఏ నుంచి యూట్యూబర్లో 8 లక్షల సబ్స్క్రైబర్ ఉండాలి, ఒక నిమిషం ప్రమోషన్ చేస్తే సార్ మాకు 1,00,000 ఇస్తారు, బెట్టింగ్ ప్రమోషన్ చేస్తే 3 లక్షలు ఇస్తారు. మాకేటప్పుడు అంటే మేము అదే చేసుకోవచ్చు కదా. ఎందుకు అది ఏమి దేవుడికి అన్ని చెప్పి తమిళ చెప్పి ఎలా చేసుకోవాలి, టైటిల్ ఎట్లా పెట్టుకోవాలి, ఇవన్నీ చెప్పి వాడికి ఏ డౌట్ వచ్చినా అర్ధరాత్రి డౌట్ వచ్చినా వాడికి అన్ని డౌట్లు క్లారిఫై చేసి, సో ఇంత కష్టపడాల్సిన అవసరం ఉండదు కదా. సో అందుకోసం ఏంటంటే ఆ 1.5 year గా వద్దురా స్వామి మీ సాగు మీరు సాగుని వచ్చి పడాలి. కానీ నిజంగా నాకు ఏంటంటే నాకు దరిద్రం ఏంటంటే ఒక్కడే అన్నాడు ఏంటంటే రాజు వల్ల నేను నాశనం అయిపోయినా అని. వాడు ఒక్కడన్న వల్ల మీరు సావరాన్ని వదిలేసినాయి. కానీ అదే నేను చేసిన తప్పు అనుకుంటా. మళ్ళీ వీలైతే కనుక మళ్ళీ పోస్ట్ చేయాలి మరి. ఎందుకంటే వాడికి వ్యూస్ వచ్చిన కాబట్టి అందులో ఇద్దరు అంటారు అంతే కదా. వాళ్ళే పెట్టుకొని అది అట్లా ఉంటది. ఎందుకంటే ఆ ఒకదానికి వ్యూస్ వస్తాయి మళ్ళీ దాని నిజాల్లో పెట్టుకోవాలి. ఎందుకంటే చెప్పిన విన్నారనుకో ఇప్పుడు మాలో ఉండొచ్చు పెద్ద పెద్దోళ్ళు, వీళ్ళతో పాటు వాళ్ళు కూడా వెళ్తారు. ఆ బతుకు అది ఏంటంటే చెప్తులే వాడికి వ్యూస్ వచ్చాక మామూలుగా అయితే కనుక వాడే నేను చెప్పి ఇప్పుడు తీయండి కానీ అవి వెళ్ళొద్దు. కానీ మళ్ళీ స్టార్ట్ చేయాలి మరి నిజంగా. ఎందుకంటే ఒక్కడు ఇద్దరు ఎవడో అన్నాడు నిన్న మా జయకి అదే చెప్తున్నా కదా. నిన్న మా జయ అంటే బాగా తెలిసిన 5,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వీడియోస్ సరిగా ఇది చేయ అది చేయని ఎన్ని చెప్పలే. అంటే ఎన్ని తప్పులు చేస్తుందో అమ్మాయి. అంటే వీడియో అప్లోడ్ చేసేసిన తర్వాత పెడతలే అమ్మాయిలని, అంటే తర్వాత టైటిల్ పెడతలే ముందు పబ్లిక్ లో పెట్టిన సార్ తర్వాత అప్లోడ్ చేస్తా. ఇవన్నీ మిస్టేక్సే. ఇలా చేయడం వల్లనే మన ఛానల్ రన్ అవుతుంది. సో ఇలాంటి ఎన్నో నేర్చుకోవచ్చు. మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. సరే దీన్ని చూడలేదు 1.5 year అయింది. మంచి ఇన్ఫర్మేషన్ అండి. ఎందుకు ఏంటి అనేది తెలుసుకోవడం వాళ్ళకే అవసరం చాలా. ఎందుకంటే వాళ్ళ క్వశ్చన్స్ ఇవన్నీ. సో మీకు లడ్డు గారికి మధ్య రిలేషన్ ఆల్రెడీ అడిగారు ఇంతకు ముందు, అప్పుడు క్లారిటీగా మీరు చెప్పలేదు. ఇప్పుడైనా చెప్పండి, ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. కత్తికి బొచ్చుకునే సంబంధం, భార్య భర్తకుండే సంబంధం, అవసరమైతే ఆంటీకి అంకుల్ ఉండే అక్రమ సంబంధం. నీకు కావాలంటే నువ్వు నిన్న అంకుల్ అనుకో, నన్ను ఆంటీ అనే రైట్ మాత్రం నీకు లేదు. నేను చెప్తానా, నేను ఆంటీని కాదు. మా ఇద్దరి మధ్య రిలేషన్ నువ్వు చెప్పాలి మరి, మేము చెప్పలేదు. 3 రోజులు చూస్తూనే ఉండాలా చెప్పుకోవచ్చు. అంటే ఫ్రెండ్స్ ఇలా కూడా ఉంటారా అన్న క్వశ్చన్ మార్క్. ఇంత బాగా అండర్స్టాండింగ్ చేసుకోవడం కానీ, కలిసి గొడవలు పడ్డం, కొట్టుకోవడం, తిట్టుకోవడం బాబోయ్. అంటే వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళ కోసం మేము తిట్టుకుంటాం, మేము గొడవలు పడతాం అనే విషయం అది నాకు తెలుసు. వాళ్ళ కోసం అడుగుతాం. మళ్ళీ వాళ్ళ జోకు వ్యూస్ కోసం మేమిద్దరం గొడవ పడినాడు. డ్రామా కాదు, అది రియల్. ఎందుకంటే పొద్దున్న నుంచి ఇప్పుడు 3 నెలలు అయి ఉంటాయి. అది నిజం, అసలు నిజం అంటే అది సీరియస్లీ పెద్ద గొడవ. తిరుపతిలో పడేసి తిరుపతికి వచ్చేసిన నిజంగా. అంటే పెద్ద మాకు రోజు 10 గొడవలు అయితే మ్యాటర్ కాదు. ఇప్పుడు స్కిప్ చేస్తే మీకు డివోర్స్ అయ్యింది. ఇప్పుడు మీకు డివోర్స్ అయిపోయింది, మీకు మీ వైఫ్ కి. అంటే ఆమెను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా, లేకపోతే ఎప్పటికీ అలా ఫ్రెండ్ గానే ఉండిపోతారా లడ్డూతో? నువ్వేది ఇది డౌట్ అడుగుతుంది. పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? లడ్డు నేను పెళ్లి చేసుకున్నా, నా తమ్ముడు అంటాడు. తమ్ముడా? అది అంటే తేడా అనుకున్నాకులే. అంటే అంతే, అది అసలే తేడాదన్నా. కాదు లడ్డు, నీకేమన్నా అట్లాంటి ఫీలింగ్స్ ఉంటే చెప్పు లడ్డు. యూట్యూబ్ సాక్షిగా చూడు, అది పరిస్థితి.
నేను బిజీగా ఉన్నాను, బిజీగా ఉన్నా, డిస్టర్బ్ చేయొద్దు. మా ఇద్దరు మంది టాపిక్స్ ఎప్పుడు రాలేదు మాకు, ఎందుకంటే గొడవ పడ్డానికి సరిపోతుంది. నాకు ఎందుకు మధ్యలో వాళ్ళు అది కూడా పాయింటే. మరి మాకెందుకు వస్తారు అంటే దాని ముందు ఒకటి చెప్పారు కదా, సో అందుకే తీసుకొస్తారేమో అనుకుంటారు. అదే ఎందుకు మీరు పల్లాలు పల్లాలు అనే కాన్సెప్ట్ ఎంచుకుంటారు, మా ఆవిడ లేకపోతే లడ్డు కాబోయే. నా మాట లడ్డు బెస్ట్ బిల్లు వాళ్ళు ఎందుకు నువ్వే వైఫ్ లో యాక్ట్ చేయి, మంచిగా ఉంటుంది. మాకు అది నచ్చడం నచ్చదు, అందులో మేము చేయలేదు. దరిద్రం ఉంటుంది కలుసుకోవడానికి కూడా. వీలైతే వాడు నన్ను కూడా హస్బెండ్ అంటే ఏమంటారు రాజు, అదేంది చెప్పనా? ఏంటి నన్ను కూడా వీడియోస్ తీయమని చెప్పావు కదా నువ్వు, హస్బెండ్ లాగా వేరే అబ్బాయిని నా తీసుకొచ్చి వల్ల కాదే, నన్ను ఎప్పటికీ నా జనాలు అందరూ అంటున్నారు నాకు పెళ్లి చేసుకుపోయి అబ్బాయి పెళ్లి చేసుకుని ఒక అబ్బాయిని తెచ్చి నా మొగుడని చెప్పి వీడియోస్ తీసుకొని చెప్పాను ఎన్నోసార్లు. దరిద్రుడు వాడి వీడియోల కోసం నా జీవితంతో ఆడుకుంటాడు. మహేతి కనుక చాలా మంచి ఫ్యూచర్ లో కాబోయే నటి గారు, ఆవిడ చాలా మంచి వీడియోస్ చేస్తారండి. అండ్ తను చేసే డాన్స్ వీడియోస్ గా అద్భుతంగా ఉంటాయి, అండ్ యాక్టింగ్ కూడా ఎరగెత్తుంది. శారీ కూడా బాగా కట్టుకోవాలి. ఇంకా కొన్ని నాకు మీకున్న క్వశ్చన్స్ అయితే కొన్ని అడిగాను, ఇంకా ఏమైనా ఉంటే అడగండి, తర్వాత మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ మూడోసారి ఇంటర్వ్యూ చేస్తాను. 3 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత కాదు, నేనే ఇస్తాను వెళ్తాను, లేదంటే మీరు తర్వాత వచ్చేయండి. సరేనా, ఇది రోజు వీడియో. థ్యాంక్ యూ. మహిళ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని. బాయ్.